ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పై మొదటి లెక్చర్కు స్వాగతం. నేను మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుండి. నా పేరు జితేంద్ర కుమార్. ఈ రోజు మనం వేరియబుల్ 1 యొక్క డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుండి రోల్స్ సిద్ధాంతాన్ని చర్చిద్దాము. ఈ రోజు మనం చర్చించే విషయాలు రోల్స్ థీరంతో ప్రారంభమవుతాయి. ఇది చాలా ప్రాథమిక థీరం కాబట్టి మనం ప్రూఫ్లను వివరంగా తెలుసుకుందాము లెక్చర్లలో. మరియు కొన్ని పూర్తి చేసిన ఉదాహరణల కోసం ఉపయోగించబడుతుంది. రోల్ థీరం అంటే ఏమిటి? రోల్ థీరం సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ f క్లోజ్డ్ ఇంటర్వెల్లో నిరంతరాయంగా ఉన్నచో ab మరియు ఓపెన్ ఇంటర్వెల్లో భిన్నంగా ఉంటుంది. ab a వద్ద ఉన్న ఫంక్షన్ వాల్యూ b వద్ద ఉన్న ఫంక్షన్ వాల్యూ కు సమానమని చెప్పే మరో కండిషన్ కూడా ఉంది. కాబట్టి రెండు చివరి పాయింట్లు ఫంక్షన్ అదే వాల్యూను తీసుకుంటుంది. ఆ సందర్భంలో ఓపెన్ ఇంటర్వెల్ b ఒక సంఖ్య c ఎగ్జిస్ట్ అవుతుందని థీరం చెబుతుంది. అందువల్ల fc 0కి సమానం అంటే స్పర్శరేఖ యొక్క స్లోప్ 0గా ఉండే పాయింట్ c ఉంటుంది. మనం రేఖాగణిత వివరణలో వెళ్ళినట్లయితే దీనిని ఫంక్షన్ అని పరిగణించండి. ఇది ఇక్కడ y అక్షంలోని x అక్షంలో సూచించబడుతుంది. ఇది a వద్ద గల పాయింట్. ఈ పాయింట్ a వద్ద ఫంక్షన్ వాల్యూ ఇలా ఉంటుంది మరియు అదే వాల్యూ ఫంక్షన్ b వద్ద తీసుకుంటుంది. కాబట్టి ఫంక్షన్ అనేది నిరంతరాయం మరియు డిఫరెన్షియబుల్ గా ఉంటుంది. అప్పుడు ఈ థీరం కనీసం ఒక పాయింట్ వద్ద డెరివేటివ్ మాయమవుతుందని లేదా స్పర్శరేఖ x అక్షంతో ప్యారలెల్ గా ఉంటుందని చెబుతుంది. కాబట్టి స్పర్శరేఖ యొక్క స్లోప్ 0 అని అర్థం. ఇది x అక్షానికి ప్యారలెల్ గా ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ఇక్కడే వద్ద ఎక్కడో ఒక పాయింట్ ఉందని మనం గమనించవచ్చు. ఇక్కడ స్పర్శరేఖ x అక్షానికి ప్యారలెల్ గా ఉంటుంది. నిజానికి పరిస్థితిలో మరిన్ని పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ నేను చూడగలిగేది ట్యాంజెంట్ మళ్ళీ x అక్షానికి ప్యారలెల్ గా ఉండడం మరియు స్పర్శరేఖ x అక్షానికి ప్యారలెల్ గా ఉన్న పాయింట్ ఉంది. కానీ థీరం ట్యాంజెంట్ x అక్షానికి ప్యారలెల్ గా ఉండే కనీసం ఒక పాయింట్ ఉంటుందని చెబుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితిలో ట్యాంజెంట్ x అక్షంతో ప్యారలెల్ గా ఉన్న ఒక పాయింట్ కంటే ఎక్కువ మనకు లభిస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ప్రూఫ్ ను పరిశీలిస్తే అది చాలా సులభం. కాబట్టి స్టెప్ బై స్టెప్ గా వెళ్దాం. ఇక్కడ ఫంక్షన్ గరిష్ట మరియు కనిష్ట వాల్యూను తీసుకుంటుందని మనం భావిస్తున్నాం మరియు అవి ఇంటర్వెల్ abలో పెద్ద n ద్వారా గరిష్టంగా మరియు చిన్న n ద్వారా కనిష్టంగా సూచించబడతాయి. తీవ్రమైన వాల్యూ కారణంగా థీరం ఇవ్వబడుతుంది ఎందుకంటే ఫంక్షన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్లో నిరంతరాయంగా ఉంటుంది. అందువల్ల ఈ ఇంటర్వెల్లో గరిష్టం మరియు కనిష్టం ఒక పాయింట్ వద్ద చేరతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్రింది పరిస్థితిని పరిగణించండి. ఒక నిర్దిష్ట పరిస్థితి సందర్భం 1n చిన్న n కి సమానంగా ఉన్నప్పుడు గరిష్ట వాల్యూ కనిష్ట వాల్యూకు సమానంగా ఉన్న పరిస్థితి గురించి ఆలోచించండి. ఫంక్షన్ గరిష్ట మరియు కనిష్ట వాల్యూను కలిగి ఉన్న చోట ఈ పరిస్థితిలో స్పష్టంగా ఫంక్షన్ వాల్యూలో మార్పు లేదు. అందువల్ల కనిష్ట వాల్యూ గరిష్ట వాల్యూకు సమానం. కాబట్టి ప్రాథమికంగా మనం దీనిని కాన్స్టెంట్ ఫంక్షన్గా ప్లాట్ చేస్తే కనిష్ట వాల్యూ గరిష్ట వాల్యూకు సమానంగా ఉండే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో fx అనేది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ మరియు fx అనేది సహజంగా కాన్స్టెంట్ ఫంక్షన్. కాబట్టి మీరు డెరివేటివ్ తీసుకునే ఏ పాయింట్ అయినా 0 అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో n కి చిన్న m సమానంగా ఉన్నప్పుడు గరిష్ట ఫంక్షన్ వాల్యూ కనిష్టానికి సమానం అని ఈ థీరం నిరూపిస్తుంది. అందువల్ల ఇప్పుడు రెండవ సందర్భంలో ఫంక్షన్ యొక్క గరిష్ట వాల్యూ ఫంక్షన్ యొక్క కనిష్ట వాల్యూకు సమానంగా లేనప్పుడు ఈ సందర్భంలో మనం 3 పరిస్థితులు లేదా 3 సందర్భాలను మళ్ళీ పరిగణించండి. మొదటిది గరిష్ట వాల్యూ అని అనుకుందాం.
ఇందులో a మరియు b వద్ద ఫంక్షన్ వాల్యూ కంటే ఈ సందర్భంలో ఇది భిన్నంగా ఉందని ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. థీరం యొక్క ఫంక్షన్ వాల్యూ ప్రకారం మరియు b వద్ద ఫంక్షన్ వాల్యూ సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫంక్షన్ యొక్క గరిష్ట వాల్యూ a మరియు b వద్ద ఫంక్షన్ కంటే భిన్నంగా ఉంటుందని మనము భావిస్తున్నాం. రెండవ సందర్భం ఎప్పుడు మనం కనిష్ట వాల్యూను a వద్ద ఫంక్షన్ వాల్యూ కంటే భిన్నంగా తీసుకున్నప్పుడు మరియు b మరియు మూడవ పరిస్థితి కొన్ని ఫంక్షన్ల కొరకు రెండూ భిన్నంగా ఉండవచ్చు కాబట్టి ఈ సందర్భంలో కనిష్ట లేదా ప్రతి సందర్భంలో ఇక్కడ ఉన్న లోకల్ మినిమం లేదా లోకల్ మాక్సిమంగా చెబుతాను. మరియు ఇది మరియు b వద్ద సమాన వాల్యూలతో భిన్నంగా ఉంటుంది మరియు ఇక్కడ లోకల్ ఈ రెండు లోకల్ మాక్సిమం a మరియు b వద్ద సమాన వాల్యూ కంటే కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి రెండూ ఈ సందర్భంలో భిన్నంగా ఉంటాయి. కాబట్టి సందర్భంలోనైనా ఫంక్షన్ యొక్క గరిష్ట వాల్యూ సమాన వాల్యూలకు భిన్నంగా ఉందని మనం అనుకుంటాం. ఇక్కడ ఉన్న a మరియు b వద్ద f ఒకే విధంగా ఉంటాయి కాబట్టి m భిన్నంగా ఉంటే అదే విధంగా పెద్ద m గరిష్టంగా భిన్నంగా ఉంటుంది. m భిన్నంగా ఉంటే అప్పుడు చిన్న m భిన్నంగా ఉండాలి. వాటిలో కనీసం ఒకటి భిన్నంగా ఉండాలి ఎందుకంటే m చిన్న m కి ఈక్వల్ ఉండదు అని తర్వాత మనం కన్సిడర్ చేద్దాం. కాబట్టి ఈ m వాల్యూను ఫంక్షన్ ఒక పాయింట్ c వద్ద తీసుకుంటే కాబట్టి fc అనేది m కి ఈక్వల్ ఈ ఫంక్షన్ పాయింట్ c వద్ద ఈ లోకల్ మాక్సిమం ను కలిగి ఉంటుంది. fc లోకల్ మాక్సిమంగా ఉంటే అప్పుడు మనకు fc ప్లస్ డెల్టా x మైనస్ fc పరిస్థితిగా కన్సిడర్ చేయబడుతుంది. fc ప్లస్ డెల్టా x ఈ పాయింట్ c ప్లస్ డెల్టా x యొక్క సమీపంలో ఉంది. ఈ డెల్టా x కు దగ్గరగా ఉందని అనుకుందాం. కాబట్టి ఆ సందర్భంలో fc అనేది ఫంక్షన్ యొక్క గరిష్ట వాల్యూ. అప్పుడు fc ప్లస్ డెల్టా మరియు ఈ తేడా కాబట్టి fc ప్లస్ డెల్టా x చిన్నది ఈ fc కంటే ఎందుకంటే fc లోకల్ మాక్సిమం కాబట్టి ఈ సందర్భంలో అటువంటి రియల్ x ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే fc మాక్సిమం వాల్యూ అనేది ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ fc ప్లస్ డెల్టా x మైనస్ fc సమానము కంటే తక్కువగా ఉంటుంది. డెల్టా x పాజిటివ్ లేదా డెల్టా x నెగటివ్ అయినప్పటికీ అంటే ఈ పాయింట్ సమీపంలో మీరు తీసుకునే ఏ పాయింట్ అయినా c వద్ద ఈ తేడా fc ప్లస్ డెల్టా x మైనస్ fc 0కి సమానం. మరియు ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ను ఇక్కడ డెల్టా x ద్వారా విభజిస్తే మరియు మొదటి సందర్భంలో నేను డెల్టా x ను పాజిటివ్గా తీసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క గుర్తు మారదు మరియు డెల్టా x పాజిటివ్గా ఉంటే అది 0కి సమానం కంటే తక్కువగా ఉంటుంది. మరోవైపు నేను డెల్టా x ను నెగటివ్ సంఖ్యగా తీసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ గుర్తును మారుస్తుంది మరియు ఈ fc ప్లస్ డెల్టా x మైనస్ fc డెల్టా x తో విభజించబడింది 0కి సమానం కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డెల్టా x పాజిటివ్ తీసుకున్నప్పుడు నేను ఈ మొదటి సందర్భంలో పడుతుంది. డెల్టా x 0 లిమిట్ కి వెళ్తుంది మరియు ఈ ఎక్స్ప్రెషన్ 0 కంటే తక్కువ. మీరు దీన్ని దగ్గరగా చూస్తే ఇది ఫంక్షన్ f యొక్క రైట్ హ్యాండ్ డెరివేటివ్ మరియు f డిఫరెన్షియబుల్ కనుక ఇది ఫంక్షన్ యొక్క డెరివేటివ్కు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇనీక్వాలిటీ ఉంది. డెరివేటివ్ ఈ పరిస్థితిలో 0 కంటే తక్కువగా ఉంటుంది. మరోవైపు దీనిని డెల్టా x ద్వారా భాగించినప్పుడు ఇది నెగటివ్ మరియు లిమిట్ను మళ్ళీ సిమిలర్ కేసుగా ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఫంక్షన్ విభిన్నంగా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ డెరివేటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఎందుకంటే ఈ ఇనీక్వాలిటీ 0కి సమానం కంటే ఎక్కువ. ఈ సందర్భంలో f'(c) 0కి సమానం అని వచ్చింది. f'(c) 0కి సమానం కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండులో f'(c) 0గా ఉండాలని మనం నిర్ధారించాము ఎందుకంటే ఇది 0కి సమానం కంటే తక్కువ ఉండకూడదు లేదా అదే టైంలో 0 కంటే ఎక్కువ లేదా సమానం కాబట్టి f'(c) 0గా ఉండటానికి అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి ఈ విధంగా డెరివేటివ్ అదృశ్యమయ్యే ఓపెన్ ఇంటర్వెల్ cలో ఈ ఇంటర్వెల్ c ఒక పాయింట్ ఉందని మనం దీన్ని నిరూపించాము. చాలా ప్రాముఖ్యత
గల కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రోల్ థీరం యొక్క హైపాథెసిస్ సరిపోతుంది కానీ ముగింపుకు అవసరం లేదు. దీని అర్థం ఏమిటి? కాబట్టి మనం దానిని చూశాం. క్లోజ్ ఇంటర్వెల్ AB మరియు ఓపెన్ ఇంటర్వెల్లో డిఫరెన్షియబిలిటీ ఫంక్షన్ యొక్క ఈ కొనసాగింపు. మరియు f అనేది fbకి సమానమైన మూడవ కండిషన్ ఉంది. కాబట్టి ఈ మూడు కండిషన్ సంతృప్తి చెందితే అప్పుడు డెరివేటివ్ అదృశ్యమయ్యే పాయింట్ C ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కండిషన్స్ కు తగినంత అర్థం ఉంది. ఇక్కడ ఈ మూడు షరతులు అన్నీ మూడు షరతులకు f'C సున్నాకి సమానం అని సూచిస్తున్నాయి. కానీ f'C సమానం అనే దాని చుట్టూ ఉన్న మరొక మార్గం ఫంక్షన్ నిరంతరమైనదని, డిఫరెన్షియబుల్ మరియు కొన్ని బిందువులు a మరియు b సమాన విలువలను తీసుకుంటుంది అని సూచిస్తుంది. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ అన్ని పరికల్పనలు, ఈ మూడు పరికల్పనలు కలుస్తాయి. అప్పుడు ముగింపుకు హామీ ఇవ్వబడుతుంది. ముగింపు అంటే C నుండి f అనేది హామీ ఇవ్వబడుతుంది. అయితే హైపాథెసిస్ నెరవేర్చబడకపోతే మీరు ఇప్పుడు కొన్ని ఉదాహరణల సహాయంతో మనం చూసే ముగింపు చేరుకోవచ్చు లేదా చేరుకోలేకపోవచ్చు. ఉదాహరణను పరిగణించండి. -2 నుండి 1 రేంజ్లో fx కు సమానం మరియు 1 నుండి 2 రేంజ్లో 3x-2. కాబట్టి ఈ ఫంక్షన్ నిరంతరాయంగా ఉందని మనం చూస్తే ఇక్కడ 1 వద్ద ఫంక్షన్ వాల్యూ ఇక్కడ ఉంది. 1 వద్ద f మనం నేరుగా సబ్స్టిట్యూట్ చేయగలము. ఫంక్షన్ 1 వరకు నిర్వచించబడింది కాబట్టి f1 అనేది 1. ఆపై మనం రైట్ లిమిట్ ను తీసుకుంటే f1 C సరైన లిమిట్. కాబట్టి లిమిట్ Δx0 మరియు ఈ f1 ప్లస్ Δx మరియు మైనస్ ఈ 1 వద్ద f లేదా మనం ఇప్పుడు డెరివేటివ్ పొందలేని లిమిట్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ f1 ప్లస్ డెల్టా x మరియు డెల్టా x0కి దగ్గరగా ఉంటుంది మరియు మనం డెల్టా x పాజిటివ్ తీసుకుంటాం. కాబట్టి ఫంక్షన్ యొక్క రైట్ లిమిట్ ఈ ఫంక్షన్ యొక్క x0కు వెళుతుంది. కాబట్టి ఇది కేవలం పరిమితి డెల్టా x0కు వెళుతుంది. డెల్టా x ఇక్కడ పాజిటివ్ గా తీసుకుంటున్నాము. ఆపై డెల్టా x పాజిటివ్ గా ఉన్నందున 1 ప్లస్ డెల్టా x ఇక్కడ 3x-2 నుండి మనం దీనిని లెక్కిస్తాం. కాబట్టి మీకు 3 మరియు x అంటే 1 ప్లస్ డెల్టా x ఆర్గ్యుమెంట్ మరియు -2 ఉన్నాయి మరియు ఇది 3 మరియు -2 1 తప్ప మరొకటి కాదు. కాబట్టి అక్కడ ఒక మాకు 3x0కు వెళుతుంది. కాబట్టి ఇది 1 మరియు ఇది f1కి సమానం. కాబట్టి ఈ సందర్భంలో ఫంక్షన్ సహజంగానే కొనసాగుతుంది మరియు మనం డిఫరెన్షియబిలిటీ తనిఖీ చేస్తాము, అంటే మొదటి రైట్ డెరివేటివ్. కాబట్టి f1 ప్లస్ 0 రైట్ డెరివేటివ్ అంటే లిమిట్ డెల్టా x0కి వెళ్తుంది మరియు డెల్టా x పాజిటివ్ ఉంటుంది. కాబట్టి f1 ప్లస్ డెల్టా x-f1 మరియు డివైడెడ్ బై డెల్టా x ఇక్కడ ఇది లబ్ధము. ఈ సందర్భంలో లిమిట్ డెల్టా x0 అవుతుంది. డెల్టా x పాజిటివ్ కాబట్టి 1 ఇక్కడ ప్లస్ డెల్టా x మళ్ళీ 3x- నుండి లెక్కించబడుతుంది. దీనికి మనం ఇంతకు ముందు చేశాం కనుక ఇది 1 ప్లస్ 3 డెల్టా x వస్తోంది మరియు డెల్టా x ద్వారా విభజించబడింది. ఆపై ఇక్కడ -1 కాబట్టి ఇది రద్దు అవుతుంది మరియు ఆపై ఇక్కడ ఈ వాల్యూమ్ 3 తప్ప మరొకటి కాదు. ఈ ఫంక్షన్ యొక్క కుడి వైపు డెరివేటివ్ 3 అయితే ఎడమ చేతి డెరివేటివ్ కాబట్టి f1 -0 ఇది నొటేషన్. మరియు ఇక్కడ మీరు డెల్టా x ను కంప్యూట్ చేస్తే లిమిట్ 0 డెల్టా x నెగటివ్కి వెళుతుంది. దీనికి ఏమి జరుగుతుంది? కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ f1 ఉంది 1 ప్లస్ డెల్టా x-f1 ఓవర్ డెల్టా x కానీ ఇప్పుడు f ప్లస్ డెల్టా x గా ఉన్నందున x1 ప్లస్ డెల్టా ఇక్కడ x² నుండి నెగటివ్ కంప్యూటెడ్. కాబట్టి మనము ఇక్కడ ఉన్నామని అర్థం. డెల్టా x0కి వెళుతుంది మరియు ఇది 1 ప్లస్ డెల్టా x² మరియు -1 మరియు డెల్టా x ద్వారా విభజించబడింది. కాబట్టి మీరు దీనిని ఎక్స్పాండ్ చేసినప్పుడు 1 ప్లస్ డెల్టా x² ప్లస్ 2 డెల్టా x టర్మ్స్ 1 రద్దు చేయబడుతుంది మరియు ఈ 2 డెల్టా x మరియు డెల్టా x ద్వారా విభజించబడింది నీకు ఇస్తాను 2 మరియు లిమిట్ కారణంగా మిగిలినవి 0కి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ డెరివేటివ్ 2 అయితే ఎడమ వైపు డెరివేటివ్ 3
మరియు కుడి వైపు డెరివేటివ్ 2 కాబట్టి సందర్భంలో ఫంక్షన్ భిన్నంగా ఉండదు. మరి మేము ప్లాట్ చేయవచ్చు ఇది 1 మరియు మరలా మీరు ఈ పాయింట్లో ఇక్కడ చూడవచ్చు ఫంక్షన్ దాని డిఫరెన్షియబిలిటీని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చూసిన కుడి వైపు డెరివేటివ్ మైనస్ ఎడమ వైపు డెరివేటివ్ అలాగే ఉంది మరియు కుడి వైపు 3. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ భిన్నంగా లేని పాయింట్ ఉంది. కానీ ఈ పాయింట్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో అన్ని హైపాథెసిస్ తయారు చేయబడలేదు ఎందుకంటే ఈ సమయంలో ఫంక్షన్ డిఫరెన్షియబుల్ గా లేదు. కానీ ఇక్కడ 0 అనే పాయింట్ ఉంది. దీని నుండి మీరు సులభంగా తిరిగి కంప్యూట్ చేయవచ్చు. దీని నుండి ఒక డెరివేటివ్ 2x మరియు x సమానంగా ఉంటుంది కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ f' 0 వద్ద 0 కాబట్టి డెరివేటివ్ మాయమవుతుంది లేదా టాంజెంట్ ఈ సందర్భంలో x అక్షంతో ప్యారలెల్ గా ఉంటుంది. అయితే ఈ ఫంక్షన్ ఇక్కడ భిన్నంగా లేదు. కాబట్టి హైపాథెసిస్ ఫంక్షన్ కి అనుగుణంగా లేనట్లయితే మనం చెప్పినది ఖచ్చితంగా ముగింపుకు చేరుకోకపోవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో అది ముగింపుకు చేరుకుంటుంది కానీ ఇది రోల్ థీరం వల్ల కాదు. మనము తీసుకుంటే మరొక ఉదాహరణ. మన దగ్గర fx అనేది 0 నుండి 1 మరియు 2 x1 నుండి 2 రేంజ్లలో x కి సమానం. కాబట్టి మళ్ళీ సిమిలర్ పరిస్థితి సులభంగా తేలుతుంది. ఫంక్షన్ మరియు ఈ పాయింట్లో ఒక ఫంక్షన్ భేదం కాదని 1 స్పష్టంగా చూస్తారు. మరియు ఈ సందర్భంలో మనం ఫంక్షన్ తీసుకుంటున్నాం 0 మరియు ఒకదానికి మధ్య ఏ పాయింట్ పొందలేము డెరివేటివ్ కనుమరుగవుతోంది. కాబట్టి ఈ పరిస్థితిలో f' x ఇచ్చిన ఇంటర్వెల్లో ఏ పాయింట్లోనైనా 0కి సమానం కాదు. మనము ఈ 2 ఉదాహరణలను చూశాము. మరొకటి ఇది మునుపటిది. ఉదాహరణకు ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కానప్పుడు ఇది కూడా డిఫరెన్షియబుల్ కాదు. కానీ ఒక f' 0 అనేది 0కి సమానం కాబట్టి డెరివేటివ్ కనుమరుగయ్యే పాయింట్ ఉంది. అయితే ఈ సందర్భంలో డెరివేటివ్ ఇంటర్వెల్లో ఏ పాయింట్ను అదృశ్యం కాదు. అందువలన ఈ పరిస్థితులు రోల్ థీరం యొక్క 3 పరికల్పనలు ఉన్నాయి. తగినంత పరిస్థితులు మరియు అవి అవసరమైన పరిస్థితులు కావు. ఆ పరిస్థితులలో ఇది హామీ ఇవ్వబడుతుంది. ఫంక్షన్ అనేది ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఓపెన్ ఇంటర్వెల్ ఈలో కనీసం ఒక పాయింట్ వద్ద అదృశ్యమవుతుంది. క్లోజ్డ్ ఇంటర్వెల్లో కొనసాగింపు కండిషన్ను మనం చూసిన కొనసాగింపు పరిస్థితి అని మరొక వ్యాఖ్య. ఈ ఫంక్షన్ కోసం అది ఉంటే కలుసుకోలేదు అప్పుడు థీరం హామీ ఇవ్వకపోవచ్చు. ప్రైమ్ సి 0గా ఉండే సి వంటి ఉనికి. ఉదాహరణకు మీరు ఈ ఫంక్షన్ చూస్తే fx అనేది x కి సమానం ఆపై x వద్ద 0 ఒకదానికి సమానం. కాబట్టి మనం ఇక్కడ ఏమి చూస్తాము అంటే ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది మరియు 0 ఒకదానిపై డిఫరెన్షియబుల్ మరియు f0 కూడా f1కి సమానం. కాబట్టి ఈ కండిషన్ నెరవేరింది. డిఫరెన్షియబిలిటీ స్థితి నెరవేరింది. కానీ ఫంక్షన్ ఒకదానిలో నిరంతరంగా ఉండదు. ఫంక్షన్ x0 నుండి x వరకు ఉన్నందున మనం గమనించాలి 1 ఆపై x అనేది ఒకదానికి సమానం కాబట్టి ఇక్కడ దూకడం ఉంటుంది. మనం చూడగలం x వద్ద ఒకదానికి సమానం ఫంక్షన్ వాల్యూను 0గా తీసుకుంటుంది మరియు లేకపోతే అది ఇక్కడ x గా తీసుకుంటుంది. కాబట్టి ఫంక్షన్ భిన్నంగా ఉండదు. క్షమించండి 1 డిఫరెన్షియబుల్ లేకపోతే రోల్ థీరం యొక్క ఈ సందర్భంలో అన్ని ఇతర కండిషన్స్ కలుస్తాయి. ఆపై డెరివేటివ్ ఇక్కడ ప్రతిచోటా 1 ఈ 2 మరియు ఒక ఓపెన్ ఇంటర్వెల్ మరియు 1 మధ్య స్పష్టంగా చూస్తాం. అందువలన ఈ ఇంటర్వెల్ x0 ఒకదానికి ఏ పాయింట్లోనైనా f' x0కి సమానం కాదు. మరొక ఉదాహరణ ఇప్పుడు చర్చిస్తాము. ఈ ఫంక్షన్ కోసం రోల్ థీరం యొక్క వర్తింపు fx సమానంగా ఉంటుంది x² + 1 ఇంటర్వెల్ 0లో ఒకదానికి ఇంటర్వెల్ 0 1కి దగ్గరగా ఉంటుంది మరియు ఇంటర్వెల్లో 1 నుండి 2 వరకు 3 x. కాబట్టి కొనసాగింపుకు సంబంధించినది అయితే ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది ఎందుకంటే ఇది f1 లాగా తీసుకుంటుంది f1 2 మరియు f. మనము ఇక్కడ రైట్ లిమిట్ తీసుకుంటే f1 + 0 కాబట్టి డెల్టా x లిమిట్ 0 కి వెళుతుంది మరియు ఇది f1 + డెల్టా x ఇది లిమిట్
అవుతుంది డెల్టా ఎక్స్ సున్నాకి మరియు డెల్టా ఎక్స్ పాజిటివ్ కి వెళుతుంది ఎందుకంటే రైట్ లిమిట్ మనము ఇక్కడ తీసుకున్నాం మరియు ఈ సందర్భంలో ఇది 3 అవుతుంది. -1 ప్లస్ డెల్టా ఎక్స్ అంటే దాని 2 మైనస్ డెల్టా ఎక్స్ సున్నాకి వెళుతుంది. ఇది 2 మరియు విలువలు 1కి ఈక్వల్ కాబట్టి ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది. ఈ ఇంటర్వెల్ 0 నుండి 2 మరియు డిఫరెన్షియబిలిటీ గురించి ఏమిటి? మనము డిఫరెన్షియబిలిటీని పరిశీలిస్తే ఇది మునుపటి కేసుతో సిమిలర్ ఉంటుంది. కాబట్టి మీరు రైట్ డెరివేటివ్ ఒక +0ను కంప్యూట్ చేస్తే అంటే x తీసుకునే వరకు పొందండి పాజిటివ్ గా ఉంటుంది ఎందుకంటే నేను మాట్లాడుతున్నది రైట్ లిమిట్ గురించి మరియు ఈ సందర్భంలో మళ్ళీ మీరు f1 ప్లస్ డెల్టా ఎక్స్ తీసుకోవాలి మరియు ఇది మైనస్ ఈ f1 డెల్టా ఎక్స్ ద్వారా విభజించబడింది కాబట్టి డెల్టా ఎక్స్ లిమిట్ 0 అవుతుంది మరియు f1 ప్లస్ డెల్టా ఎక్స్ కాబట్టి f1 ప్లస్ డెల్టా ఎక్స్ మనము ఇక్కడ కంప్యూటెడ్ ఇది 2 మరియు మైనస్ డెల్టా ఎక్స్ మరియు మైనస్ f1 మళ్ళీ 2 మరియు విభజించిన డెల్టా ఎక్స్ కాబట్టి ఈ లిమిట్ -1 గా వస్తుంది ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయండి మరియు ఆపై మీరు పొందుతారు అక్కడ -1 రైట్ డెరివేటివ్ -1 మరియు లెఫ్ట్ డెరివేటివ్ f1 ఇది డెల్టా ఎక్స్ మళ్ళీ డెల్టా ఎక్స్ నెగటివ్ తో 0కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో f1 ఇక్కడ నుండి లెక్కించబడుతుంది కాబట్టి 1 ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ f1 ఇది 2 డెల్టా ఎక్స్ చే విభజించబడింది కాబట్టి డెల్టా ఎక్స్ 0కి వెళుతుంది మరియు ఇక్కడ మీరు ఒకదాన్ని పొందుతారు ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ మరియు 2 డెల్టా ఎక్స్ కాబట్టి 1 ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ 2 డెల్టా ప్లస్ 1 మైనస్ 2 ఇది క్యాన్సిల్ చేయండి మరియు ఇక్కడ కూడా మీరు పొందుతారు మరియు ఈ పవర్ డెల్టా 0కి వెళుతుంది ఇది ఇలా వస్తోంది 2 ఈ విషయంలో లెఫ్ట్ డెరివేటివ్ 2 మరియు రైట్ డెరివేటివ్ -1 కాబట్టి ఫంక్షన్ ఒక పాయింట్లో విభిన్నంగా ఉండదు కాబట్టి రోల్ థీరం ఈ సందర్భంలో వర్తించదు మరియు మనము ఇక్కడ ఈ అంతస్తును పరిశీలిస్తే అప్పుడు మీరు ఇక్కడ ఒకదాని వద్ద ఫంక్షన్ లేదని మళ్ళీ చూడవచ్చు మనము ఇప్పుడే చూసిన విభిన్నమైనది మరింత ముందుకు సాగే ఇది మరొక ఉదాహరణ దీనిని ఉపయోగించి రోల్స్ థీరం ఇలా చెబుతుంది ఈ ఈక్వేషన్ x⁻13 ప్లస్ 7 x⁻3 - 5 అని చూపిస్తుంది ఇది 0కి సమానంగా ఉంటుంది 0లో ఒక రియల్ రూట్ 1 క్లోజ్డ్ ఇంటర్వెల్ 0లో 1 కాబట్టి ఇది రోల్ థీరంను చూపించడానికి మరొక రకమైన అప్లికేషన్ ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా ఒక రియల్ రూట్ ను కలిగి ఉంది కనుక మనం ఉంటే ఈ ఫంక్షన్ ఇక్కడ x⁻13 7 x³ అని అనుకుందాం 5 0లో 1 కంటే ఎక్కువ రియల్ రూట్ ను కలిగి ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ x 1 కంటే ఎక్కువ రియల్ రూట్ ని కలిగి ఉందని మనము అనుకుంటాం అది రియల్ రూట్ కంటే ఎక్కువ ఉంటే మనం ఏవైనా 2 రూట్ ను తీసుకోవచ్చు మనము ఆల్ఫా మరియు బీటా చెప్పుదాం కాబట్టి మనము 2 రూట్స్ ను తీసుకున్నాం మరియు ఈ ఆల్ఫా మరియు బీటా రూట్స్ కాబట్టి f⁻α 0 అవుతుంది మరియు అది కూడా f⁻βకు సమానంగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా మరియు బీటా 2 రూట్స్ అప్పుడు ఫంక్షన్ ఉంటుంది ఆల్ఫా మరియు బీటా వద్ద 0 ఇక్కడ మనము కేవలం సౌలభ్యం కోసం అనుకుంటాం ఆల్ఫా బీటా కంటే చిన్నది మరియు సహజంగా ఈ 2 0 మరియు 1 మధ్య వస్తాయి ఎందుకంటే 0 మరియు 1 కాదు ఈక్వేషన్ యొక్క రూట్ అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు ఈ ఆల్ఫా బీటా ఈ 2 రూట్ ను కలిగి ఉంది ఎందుకంటే ఈ ఫంక్షన్ కు 2 కంటే ఎక్కువ రూట్ ఉన్నాయని మనము భావిస్తున్నాము ఈ ఆల్ఫా మరియు బీటా తక్కువ మధ్య మరియు 1 మధ్య ఉంటాయి కాబట్టి 2 ఇక్కడ పాజిటివ్ నంబర్ ఆల్ఫా మరియు బీటా మరియు 1 కంటే తక్కువ కాబట్టి మనం ఈ ఇంటర్వెల్ ఆల్ఫా మరియు బీటాకు రోల్స్ థీరం వర్తింపజేస్తే ఏమి రోల్స్ థీరం చెబుతుంది మనము ఈ రోల్ థీరంను ఇంటర్వెల్ ఆల్ఫా మరియు బీటాకు వర్తింపజేస్తాం ఆ సందర్భంలో రోల్ యొక్క థీరం పాయింట్ f'0 ఉంటుందని చెబుతుంది ఇక్కడ f'0 గా ఉంటుంది కారణం ఎందుకంటే ఫంక్షన్ ఇప్పుడు ఆల్ఫా మరియు బీటా
వద్ద సమాన వాల్యూను తీసుకుంటుంది. ఫంక్షన్ డిఫరెన్సిబుల్. ఇది పాలినోమియల్ ఫంక్షన్ అయితే సమస్య లేదు. ఇది సహజంగా మరియు ఇది ఆల్ఫా మరియు బీటా వద్ద ఒకే వాల్యూను తీసుకోవటం కాబట్టి ఈ ఇంటర్వెల్లో మనం వర్తింపజేసేస్తే రోల్స్ థీరం f' c ఇంటర్వెల్లో కొన్ని c మరియు f' కి సమానం అని మనకు ఇచ్చే ఈ ఇంటర్వెల్లో జాబితా యొక్క తీరంలో మనం వర్తింపజేస్తాం కనుక ఇది సూచిస్తుంది. ఈ f' c అంటే ఏమిటి? c' 12 ప్లస్లో f' c 13 21 మరియు c పవర్ 2 మరియు దానికి సమానం. ఇంటర్వెల్ ఆల్ఫా మరియు బీటాలో కొంత c కొరకు ఈ ఆల్ఫా మరియు బీటా రెండూ పాజిటివ్ నంబర్ అని మళ్ళీ గమనించండి. మరియు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎందుకంటే c ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 13c పవర్ 12 ప్లస్ 21 c స్క్వేర్ 0 ఉండకూడదు ఎందుకంటే ఇది పవర్ 12. ఇక్కడ సరి సంఖ్య కూడా c పవర్ 2 మరియు ఈ c పాజిటివ్. ఇది పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి అది ఉండకూడదు. 0కి సమానం కానీ రోల్ థీరం ఇది 0కి సమానం అని చెబుతుంది. అంటే ఫంక్షన్ 2 కంటే ఎక్కువ రియల్ రూట్స్ ను కలిగి ఉందని మా అసంప్షన్. అది తప్పు కనుక మా అసంప్షన్కు విరుద్ధం. 1 కంటే ఎక్కువ రియల్ రూట్. కానీ ఇప్పుడు ప్రశ్న రూట్ ఉందా అని. ఈ సందర్భంలో మనము 2 రూట్స్ కంటే ఎక్కువ ఉండవని నిరూపించాం. కాబట్టి మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ను నిశితంగా పరిశీలిస్తే 0 వద్ద వాల్యూ -5 ఎక్కడో ఇక్కడ మరియు మీరు ఉంటే దీన్ని మరొక చివర ఉంచండి అప్పుడు మనకు 3 లభిస్తుంది. కాబట్టి 1 వద్ద 3 వాల్యూ ఉంటుంది. ఇది ఇక్కడ 1 అయితే 1 వద్ద 3 మరియు 0 విలువలు -5 మరియు ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ దశకు చేరుకోవడానికి ఈ పాయింట్ ఎక్కడో రియల్ రూట్ దాటుతుంది మరియు ఈ సందర్భంలో ఒక రూట్ ఉనికిని రుజువు చేస్తుంది. ఇది ఒక రూట్ ఉనికిని నిర్ధారిస్తుంది ఎందుకంటే ఇది దాని సంకేతాన్ని మారుస్తోంది కాబట్టి f0 -5 మరియు f1 3. ఇప్పుడు మనము ఈ లెక్చర్ సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఉన్నాయి. పిస్కునో డిఫరెన్షియల్ పుస్తకం ద్వారా మరియు ఇంటిగ్రల్ కాలిక్యులస్ వాల్యూమ్ 1 మరియు క్రేజీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. కాబట్టి మళ్ళీ ఇక్కడ ముగింపు మనము రోల్ థీరంను అధ్యయనం చేశాము. ఫంక్షన్ నిరంతరంగా మరియు విభిన్నంగా ఉంటే అదే వాల్యూ ఉంటుంది దీని వద్ద మరియు b. అప్పుడు ఓపెన్ ఇంటర్వెల్లో ఎక్కడో ఒక పాయింట్ c ఉంటుంది ab ఇక్కడ. టాంజెంట్ ఈ ఫంక్షన్ x అక్షంకు ప్యారలెల్ గా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం అయిన రోల్ థీరం. మీన్ వాల్యూ థీరం మనము తదుపరి లెక్చర్లో చర్చిస్తాము మరియు ప్రాథమికంగా సమాన వాల్యూ కలిగి ఉన్న ఈ అసంప్షన్ తొలగించబడుతుంది మరియు అప్పుడు మనము మరింత సాధారణ ఫలితాలను పొందుతాము మరియు అవి మీన్ వాల్యూ థీరం తదుపరి లెక్చర్ యొక్క టాపిక్. కాబట్టి ధన్యవాదాలు.